ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. ఇక్కడ నుండి గోదావరి కని మీదుగా మంతని వరకు ఈరోజు విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. అట్లాగే మొదటి రోజు చేవెళ్ళ నియోజకవర్గం, అలాగే రెండవ రోజు భువనగిరి నియోజకవర్గం, మూడో రోజు నల్గొండ నియోజకవర్గం, అలాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో తిరగడం జరిగింది. ఇవాళ పెద్దపల్లి, రేపు ఖమ్మం, భద్రాచలం, ఎల్లుండి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఇలా మొత్తము 2వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు తిరిగినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల స్పందన బాగుంది. మోడీ గారి గురించి అందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏదైతే విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టామో ప్రజాస్పందన బాగుంది. రేపు భద్రాచలం క్లస్టర్ది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది సమ్మక్క సారలమ్మ పండగ వల్ల అది రేపు ఉదయం ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంది. రేపు స్టార్ట్ అయ్యి అది 2వ తారీఖు నాడు ముగిస్తారు. గౌరవ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు అని చెప్పేసి మహిళలను ఉచిత బస్సులో తిప్పడం తప్ప ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు. ఒకవేళ ఇద్దామన్నా ఆయన ఏం చెప్తున్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ హామీలను నెరవేర్చలేము అని ఆయనే చెప్పిండు. అంటే ఆయన కేంద్రంలో వచ్చేది లేదు కాంగ్రెస్, ఈడ 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు అనేది ఆయన చెప్పగానే చెప్తున్నాడు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇకపోతే సిలిండర్ ఇస్తాం అని చెప్తున్నారు. ఏది చెప్పినా చిప్ప చేతులు పెట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చేతులు పెట్టింది అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతులు పెట్టిన గత ప్రభుత్వము ఇప్పుడు మరి ఈ 6 గ్యారెంటీలను తీయాలంటే, చెయ్యాలంటే, ప్రజలకు నెరవేర్చాలంటే, అందజేయాలంటే 1,50,000 కోట్లు కావాలా. కానీ ఈసారి బడ్జెట్లో 53,000 కోట్లు మాత్రమే అలొకేషన్ చేశారు. అది పేపర్ మట్టికి ఎక్కడ డబ్బు ఉన్నది లేదు, అయింది లేదు. అంటే ప్రతి ముగ్గురిలో 2 కట్ చేసి ఒక్కడికి ఇస్తాడన్నట్టు దీని అర్థం. ఇప్పుడు చిల్లుబడ్డ ముంతలో చెల్లని కాసులేసి ఊపినట్టు అందరికీ 6 గ్యారెంటీల విషయం చెప్పారు. ఇకపోతే పాత ప్రభుత్వం, పాత ముఖ్యమంత్రి పలిగిపోయిన డ్యామును, కూలిపోయిన డ్యామును, జతికిపోయిన డ్యామును ఊరికే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోయి చూయించుకుంటూ సమయము గడుపుతున్నారు తప్ప వచ్చేది ఎండాకాలం. మరి ఆ నీళ్ళు అందులో స్టోరేజ్ చేయొచ్చా, చెయ్యరాదా, చేస్తే ఆ డ్యామ్ స్ట్రెంత్ ఎంత ఉన్నది, దాన్ని ఓపుతుందా లేదా, దానికి ఆల్టర్నేట్ ఏమైనా సొల్యూషన్ ఉందా, దాన్ని రిపేర్లు ఏమైనా చేయొచ్చా, లేకపోతే అది వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయడమా, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ అంగట్ల బర్రెని చూసి వచ్చినట్టు ప్రతిసారి పోయి డ్యామ్ కాడికి పోయి ఇది జతికింది, ఇది పగిలిపోయింది, ఇది క్వాలిటీ లేదు అని చెప్పి మాట్లాడతారు. అంతే. ఏ వాగులైనా, ఏ డ్యామ్లు అయినా సరే, రింగ్ డ్యామ్లు ఏదైతే స్టోరేజ్ ట్యాంకులు చేసిరో అవన్నీ వృధానా, పనికి వస్తాయా, ఇదైతే తేల్చాల్సింది ఉన్నది కదా. నీటిపారుదల శాఖ మంత్రి చెప్పడు, శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పడు, గౌరవ ముఖ్యమంత్రి చెప్పడు. కానీ పాత ముఖ్యమంత్రిని మాత్రం తిడుతూనే ఉంటారు. పాత అయినా డ్యామ్ పలిగిపోయింది, దమ్ముంటే నువ్వు అరెస్ట్ చేయి, లేకపోతే ఎంక్వైరీ పెట్టు, తప్పు తేల్చు, నిగ్గు తేల్చు, నిజాయితీ పనివి, నిప్పులాంటివన్నీ నిరూపించుకో. లేదు, ప్రజలకు అవసరం ఉంది, ఇప్పుడు అవన్నీ చట్టం చూసుకుంటుంది కాబట్టి నేనైతే ఇది ఆల్టర్నేట్గా ఉపయోగపడడానికి నేను ఈ డ్యామ్ని రెక్టిఫై చేస్తానని చెప్పాలా. అది చెప్పరు, ఇది చెప్పరు. ఎండాకాలం వచ్చేసింది, వేడి మొదలైపోయింది, సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తున్నది. మరి ఆ డ్యామ్ సంగతి ఏందో ఇప్పటికీ ప్రజలకు చెప్పలేరు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసిరు కానీ ప్రజలకు ఈ డ్యామ్ గురించి శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయలే. ఆ ప్రజలందరికీ తెలిసే వాళ్ళని తీసుకుపోయి ఇంట్లో కూర్చుండబెట్టారు. తిరిగి నువ్వు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అసలు మీరేం చేస్తారో చెప్పాలా ముఖ్యమంత్రి గారు. మహిళలకు ఉచిత బస్సు అంటారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్టీసీ ల్యాండ్లను లీజుకి ఇస్తామని చెప్తున్నారు. కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఆర్టీసీ ల్యాండ్స్ని లీజుకి ఇస్తామంటే 99 ఏళ్ళు ఇచ్చినాక ఇంకా అది ఉన్నట్టా పోయినట్టా?
కనీసం అమ్ముతేనన్న ఖజానాకు డబ్బులు వస్తాయి, కానీ లీజుకి ఇస్తే అది కూడా రాదు, వాందే అయిపోతుంది. ఏ ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రజల ఆస్తులను కట్టబెట్టడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని మాత్రము చేయట్లేదు. మాటలు జరపడం, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడం, ఒకరికొకరు నువ్వు దొంగ అని అనుకోవడం తప్ప ఇప్పటి వరకు శాసనసభలో మాట్లాడిందేమీ లేదు, ప్రజలకు చేసిందేమీ లేదు. ఇకపోతే మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు, తెలంగాణ అభివృద్ధికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు, అడిగిందే తడుగా ఎంత సాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం అడగలేదనా, లేకపోతే ఈయన పోయి కొత్తగా ఏమన్నా అడిగిండానా? ఏదో ఒకటి ఢిల్లీ పోయి వచ్చి ఇక్కడ గల్లీలో ఏదో ఒకటి చెప్పడం తప్ప దాంట్లో సాక్ష్యం లేదు, నిజం లేదు, అర్థం లేదు. సరే, ఆయన అభివృద్ధి మీరు అడిగినా అడగకున్నా ప్రధానమంత్రి గారు తెలంగాణను ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేసిండు. ఇవాళ ఉన్న అన్ని పనులు గ్రామీణ వ్యవస్థ నుంచి మొదలు పెడితే, గ్రామ సర్పంచ్ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేస్ దాకా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది. ముద్రా లోన్లైనా, చిరు వ్యాపారుల లోన్లైనా, ఇవాళ ఏదైనా వడ్డీ లేని రుణాలైనా అందరికి కూడా ఎంఎస్ఎంఈ కింద కానీ ప్రతిదీ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.